పూజ అంటే కేవలం ఒక క్రియ కాదు, అది ఒక సాధన. సనాతన ధర్మంలో ఋషులు చెప్పిన మార్గం. దేవతల ముందు నిలబడి చేతులు జోడించడం మాత్రమే కాదు, మన అహంకారాన్ని భూమికి వదిలే క్షణమే పూజ. పూజ దేవుడికా? శాస్త్రోక్త సమాధానం. మనము సాధారణంగా అనుకుంటాం పూజ దేవుడి కోసమని, కాని ఉపనిషత్తులు చెబుతున్నాయి న దేవా భుక్తికాంక్షయా. దేవుడు సంపూర్ణుడు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మన పూజ అవసరం లేదు. అయితే కలుషితమైన మనస్సుకు అవసరం. అందుకే పూజ దేవుణ్ణి మార్చదు, మనలోని చైతన్యాన్ని మేల్కొలుపుతుంది. దీపారాధన జ్ఞాన అగ్ని. దీపం వెలిగించినప్పుడు మనము వెలిగించేది నూనెను కాదు, జ్ఞాన అగ్నిని. పురాణాల ప్రకారం దీపజ్యోతి అజ్ఞానాంధకారాన్ని దహనం చేస్తుంది. బయట వెలుగుపడితే లోపడ కూడా తమోగుణం తగ్గుతుంది. అందుకే ప్రతి ఆలయంలో దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. మంత్రాలు నాదబ్రహ్మతత్వం. ఓం. ఈ ఒక్క శబ్దం సృష్టి మొదటి నాదం. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. ఇవి దేవుణ్ణి పిలిచే మాటలు కాదు, మన ప్రాణవాయువును సమతుల్యంలోకి తెచ్చే శాస్త్రం. ఋషులు నాదబ్రహ్మను అనుభవించి మంత్రాలుగా ప్రసాదించారు. పూజలోని క్రమం ధర్మమార్గం. పూజలో ఏదీ యాదృచ్ఛికం కాదు. స్నానం, శరీరశుద్ధి, వస్త్రధారణ, బాహ్యశుభ్రత, దీపం, అంతఃకరణశుద్ధి, నైవేద్యం, కృతజ్ఞత, ప్రార్థన, ఆత్మసమర్పణ. ఈ క్రమం మన జీవితం కూడా ధర్మబద్ధంగా నడవాలని చెబుతుంది. పూజే ధ్యానం, పురాణ సత్యం. పూజ చేస్తూ మనస్సు ఒకేచోట నిలిచినప్పుడు అదే ధ్యానం. పద్మాసనంలో కూర్చోవడమే ధ్యానం కాదు, భక్తిపో చేసే ప్రతీ కదలిక ధ్యానమే. అందుకే పురాణాల్లో పూజను క్రియాయోగం అన్నారు. పూజ ఈక్వల్టు ఆత్మమార్గం. పూజ దేవుడిని మెప్పించడానికి కాదు, మనలోని రాక్షసత్వాన్ని శాంతింపజేయడానికి. దీపం వెలిగితే ఇంటి చీకటిపోతుంది, పూజ జరిగితే మనస్సు చీకటిపోతుంది. అందుకే పూజ ఒక అలవాటు కాదు, ఒక మార్గం. ఆ మార్గం ఆత్మసాక్షాత్కారానికి తీసుకెళ్తుంది. ఆశీర్వచనం. ఈ సనాతన సత్యాలు మీ హృదయానికి చేరితే ఈ వీడియోను పంచుకోండి. ఇలాంటి హిందూ పురాణ రహస్యాల కోసం మాతో ఉండండి. ధర్మో రక్షతి రక్షితః.